దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము పార్ట్ 5 మొదలు పెట్టుచున్నాము. 4 వరకు ముందు రిలీజ్ చేసి ఉన్నాము. అవన్నీ చూసి ఇది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. దేవుని దీవెనలు మీరు పొందండి. ఎవరు ముందు బాగు చేస్తారో వాళ్ళకే దీవెనలు మీకు ఇస్తానని ప్రభు చెప్పగా మేము బోధిస్తున్నాము. తప్పనిసరిగా చేయండి, అందరికీ తెలియపరచండి. అంత్యక్రీస్తునకు 2 సంతోషములు. ఒకటి, యూదులైన ఎన్నిక జనమున నాకు సహాయకులు వీధులు. ఎందుకు ఈ యూదులు దేవుని బిడ్డలు కదా, అంత్యక్రీస్తుకి సహాయకులు ఎలా అవుతారు అంటే, యేసు ప్రభు మరణించి లెగిశారని ప్రపంచవాళి నమ్ముతుంది. అక్కడ ఉన్న వాళ్ళు రోమన సైనికులు ఆ శవాన్ని తీసుకెళ్ళిపోయారని అబద్ధం చెప్పడంలో ఆ అబద్ధాన్ని నమ్ముతున్నారు కాబట్టి, దేవుని మాటని ధిక్కరించారు కాబట్టి సాతానికి అనువుగా ఉన్నారు. అందుకనే యూదులైన ఎన్నిక జనము నాకు సహాయకులు. తర్వాత ఎన్నికమైన ఎవరిది? యేసు ప్రభుకి, యెహోవా తండ్రికి ఎన్నిక జనం కూడా సాతానికి యేసు ప్రభు విషయాలు నమ్మడం లేదు గనక వాళ్ళకి సహాయకులు. తర్వాత అన్యులైన వారు నాకు సహాయకులు. అన్యులు ఎలుగు ఆళ్ళ మనుషులే గనక సాతానికి సహాయం చేసేవాళ్ళు. అతడు అన్యులేమీ చేయుడు కానీ క్రైస్తవుల్ని ఎక్కువగా హింసించును. అన్యులేం చేయడు, యూదులేం చేయడు, కానీ క్రైస్తవుల్ని మాత్రం ఎక్కువగా హింసిస్తాడు. ఎందుకు? క్రైస్తవులు దేవుని, నిజమైన దేవుణ్ణి వెరుగును, నిజమైన దేవుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తున్నారు, నిజమైన దేవుణ్ణి స్తుతిస్తున్నారు గనుక వాళ్ళంటే ఇతనికి భయం గనక వీళ్ళని క్రైస్తవుల్ని మాత్రం హింసిస్తూ ఉంటాడు. పెళ్లి కుమార్తె ఎత్తబడగా మిగిలిన క్రైస్తవుని హింసించుటకు, పెళ్లి కుమార్తెగా ఈ భూలోకం మీద తయారయ్యే వాళ్ళని హింసించుటకు అతను పైకి పంపకుండా శ్రమలు పెట్టి అతను లాక్కోవాలనే ఆశతో వాళ్ళని హింసిస్తూ ఉంటాడు. సహాయకులుగా యూదులను అన్యజనులను కూడా తీసుకొని అతని స్వాధీనంలోని ఉంచుకొని, అతని చెప్పు చేతల్లో ఉంచుకొని అతను కూడా చాలా వరకు సహాయము దేవుడు చేసినట్టు చేయగలడు. అది కొంతవరకే. అది మనం వివరంగా తెలుసుకోవాల్సింది. ఐగుప్తు దేశం మోషే చేసిన కార్యక్రమాలు 10 ఆజ్ఞల్లో 9 కూడా సాతాను క్రియల వల్ల, గారిడి వల్ల చేశారు. 10ది చేయలేకపోయారు. మోషే చేశాడు, గారిడి వాళ్ళు చేయలేకపోయారు గనుక అది అబద్ధము, అది అంత్యక్రీస్తు, సాతాను క్రియలు అని తెలిసింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒకటి, నిబంధన కొట్టివేశాను. ఈ నిబంధనలు ఇవన్నీ తీసేయండి. 7 సంవత్సరాల్లో వచ్చే శ్రమకాలం. దేవుడు మోషే రాసిన నిబంధన ఉంది, ఈ నిబంధనలన్నీ తీసివేయండి. తర్వాత బలి కొట్టివేశాను. బలి, దేవుడికి ఇచ్చే బలిని కూడా తీసేయండి, ఇది కొట్టివేయండి. యూదులైనా కొట్టివేశాను, యూదులనే కొట్టివేశాను. వాళ్ళందరూ కూడా ఈ 3 కూడా సాతాను అతని అధికారం ద్వారాగా వచ్చినప్పుడు ఈ 3ను కూడా కొట్టేసినందుకు అంత్యక్రీస్తు ఈ 3ను కొట్టివేశాను. అటువంటివి కొట్టివేయుటను బట్టి అతడు భూమి మీద వచ్చినప్పుడు అతడు అంత్యక్రీస్తు అని నమ్మవలని ఈ 3ను కొట్టివేసి అవి ఆర్డర్లో వద్దు, అవి చదవకండి అని ఎప్పుడైతే ఆర్డర్ వేస్తారో దాన్ని బట్టి ఇతను అంత్యక్రీస్తు అని మనం గుర్తించాలి. అంత్యక్రీస్తుకు ఈ క్రింది గుణాలన్నీ ఉండవలెను. అంత్యక్రీస్తుకు ఉన్న గుణాలు మనం గుర్తుపట్టవలసిన గుణాలు. ఒకటి, 7 సంవత్సరంలో పరిపాలించువాడు. 7 సంవత్సరాలు కూడా అతను స్వాధీనం చేసుకొని ఈ భూమి మీద ఉన్న ప్రజల్ని పరిపాలించటం, ప్రపంచం అంతా పరిపాలించటం. 2, యూదులతో నిబంధన చేయువాడు. యూదులతోని నిబంధన, నేనే నిజమైన దేవుణ్ణి, నన్నే మ్రొక్కండి అని నిబంధన చేసుకోనటం. 3, బలైన వైద్యమును కొట్టివేయువాడు. బలినై
వైద్యమును కొట్టివేయువాడు. అతను దేవుని కార్యక్రమాలు విలువైంది ఏదైతే ఉన్నాయో అవన్నీ కొట్టివేసి నేనే దేవునిని రుజువు చేసుకోగలవాడు. 4, సర్వ ప్రపంచంలో ఏలుబడై ఉండాలి. ప్రపంచం మొత్తం అందరూ కూడా అన్ని చోట్ల కూడా అతని క్రియలు, అతని ఆలోచనలు, అతని కండిషను, అతను 666 ముద్ర ఇవన్నీ కూడా అతనే వేలుబడి చేయగలిగిన శక్తి కలిగిన వాడే ఉండవలెను. 5, పెళ్లి కుమార్తె సంఘము పైకెత్తబడిన తర్వాత వచ్చేవాడే ఉండాలి. పెళ్లి కుమార్తె రాకడ వచ్చిన తర్వాత పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగిన సంఘము, సిద్ధపాటు కలిగిన క్రైస్తవ జీవితం పైకెత్తపడ్డప్పుడే వచ్చేవాడై ఉండాలి. 12:4, సాతానుడు అంతక్రీస్తునకు వైర్లెస్ టెలిగ్రామ్ చేయును. ఇప్పుడైతే సెల్లఫోన్లు వచ్చినప్పుడు వైర్లెస్ టెలిగ్రాములు అంటే క్షణాల మీద ఎప్పుడు కూడా సాతానికి అంతక్రీస్తుకి కలెక్షన్. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, అలా కాదు, మంచిది అతనికి ఆనందంగా ఉంటే పర్లేదు, లేకుంటే అలా కాదు, ఇంకా ఇన్ని శ్రమలు పెట్టాలి, ఇన్ని బాధలు పెట్టాలి, ఇది అమలుపరచాలని సాతాను గొప్ప మేధావి గనక ఆ మేధావితనాన్ని అంతక్రీస్తుకి తెలియపరచటం. సాతానుడు చెప్పినట్లు కాక మరి ఏవియో అంతక్రీస్తు చేయడు. అతను ఏ ఆర్డర్ ఇస్తే అదే చేయగలిగిన వాడే ఉంటాడు. సాతాను తన పూర్ణ శక్తులు అంటే క్రీస్తునకు ఇచ్చును. సాతానికి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు కూడా భూమి మీద జనాన్ని అతను ఆక్రమించుకుంటానికి అన్ని శక్తులు ఇస్తాడు. అంటే ఎందుకు ఆ శక్తులు? నేనే దేవుడిని రుజువు చేసి ప్రతి దాంట్లో కూడా అతను ఉండి మాట్లాడగలిగిన శక్తిని అతను మాట్లాడుతూ ఉంటాడు. రాయులు, చెట్టులు అన్నిట్లో కూడా ఉండి మాట్లాడే శక్తిని అతను సంపాదించుకుంటాడు. అప్పుడునో కాలము కొంచెమేనని అపవాది గుర్రుడై పనిచేయను. అపవాది సమయము చాలా అయిపోయింది. 7 సంవత్సరాలు, లాస్ట్ 10 సంవత్సరాలు. ఇందులోనే మనం జనాన్ని ఆక్రమించుకోవాలి. జనాన్ని దేవుని వైపు తిప్పకుండా వాడు ఈ లోకంలో మరి అగ్నిగుండంలో పడవేస్తే, పాపంలో పడివేస్తే ఈ ఆత్మలన్నీ మనకు సహాయకులుగా ఉంటాయని అతను వెర్రి ఆలోచనలోని ఎక్కువగా ఉగ్రుడై పరిస్థితి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జరిగే సాతాను యొక్క కొంచెము పని ఇప్పుడు మాత్రం కొంచెం ఇప్పుడు కూడా బాగానే చేస్తున్నాడు, కానీ అప్పుడంతా ఉండదు, కొంచెం చేస్తూ ఉంటాడు. 7 సంవత్సరంలో చేయబో సాతాను పనికి ముంగుర్తి పని ఏమి ఉన్నది. ఇప్పుడు చేసే పనులన్నీ కూడా 7 సంవత్సరాలు చేసే పనికి ముంగుర్తుగా ఇక్కడ అతను చేస్తూ ఉంటాడు. అంతక్రీస్తు ఆత్మను పొందిన వారు ఇప్పుడు అనేకుల లోకంలో ఉన్నారు. అంతక్రీస్తు ఆత్మ వచ్చి ఈ లోకంలో చాలామంది పనిచేస్తున్నారు. అది ఒక మరి హిందువులే కాదు, తర్వాత ఇంకా ఏరే మతాల వాళ్ళే కాదు. ఎందుకంటే ఏ మతాన్ని చెప్పినా వాళ్ళే బాధపడతారు. అందుకని అందరూ కాకుండా ఇందులో దేవుని నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలు కూడా అతనికి సహాయకులే. ఒకళ్ళు ఇద్దరు కాదు, సంఘాలు సంఘం వినేవాళ్ళు కాదు, బోధకులు, వీళ్ళందరూ కూడా అతనికి సహాయంగా మిగిలి ఉన్నారు. ఆ మాట అంటే క్రైస్తవులకి ఎంత బాధో, అంత బాధ కాదు. రోజు నువ్వు దేవునికి రాయబారిగా ఉంటున్నావా, సాతానికి రాయబారిగా ఉంటున్నావా? నీ ఇంట్లో కానీ సంఘంలో కానీ ఏయన్నా అద్భుతాలు కానీ బలహీనలు కానీ నువ్వు బలపరుస్తున్నావా? ఓకే, బలపరిస్తే నీ సంఘం నా సంఘం అన్నీ గొప్పే. లేకపోతే ఇప్పటి నుంచి అన్న ట్రై చేసి సాతాన్ని క్రియల నుంచి విడుదలయ్యి దేవుని మార్గంలో నడవటానికి మనమందరం కూడా నేర్చుకునే వాళ్ళవై ఉన్నాము. అంతక్రీస్తు కులము అబద్ధ ప్రవక్తలు ఇద్దరున్నారు. అంతక్రీస్తు కులము అబద్ధ ప్రవక్తలు ఇద్దరూ ఉన్నారు. ఆ అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిల్లో ఉన్నది. బైబిల్ ఏది చెప్పిందో అది నిజం, అది పరిశుద్ధమైన గ్రంథం. ఎవరో ఏదో చెప్పితే వాళ్ళు అంతక్రీస్తు ఆళ్ళలో ఉండి ఇష్టప్రకారంగా చెబుతున్నారని మనం గ్రహించాలి. పెళ్లి కుమార్తె వెళ్ళక ముందు
అబద్ధ ప్రవక్తలు వస్తారు. పెళ్లి కుమార్తె వెళ్ళక ముందే అబద్ధ ప్రవక్తలు వచ్చి వాళ్ళు ఇష్ట ప్రకారంగా ఇదంతా చేస్తూ ఉంటారు. పెళ్లి కుమార్తె సంఘము పైకి వెళ్ళిన తర్వాత వచ్చేవాడే అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త వస్తాడు, అతని క్రియలు జరుగుతాయి. కానీ పెళ్లి కుమార్తె వధువు సంఘము పరలోకానికి ఎత్తబడ్డప్పుడు అప్పుడు ఈ అబద్ధ ప్రవక్త బయటకు వచ్చి అతనే అని రుజువు చేయగలిగిన వాడే అబద్ధ ప్రవక్త. ఎవరిని పడితే వారిని అబద్ధ ప్రవక్త అని అబద్ధ ప్రవక్తలని అనేవారు పెళ్లి కుమార్తె వరుసలో తయారు జాలరు. ఎవరిని పడితే వాళ్ళు అనకూడదు. ఇప్పుడు నీ పైన చెప్పిన గుర్తులు ఉండగలగాలి. అతనే అబద్ధ ప్రవక్త. ఈ లోపల ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో చేస్తే ఇలాంటి వాళ్ళు ముందుగానే వస్తారు. వాళ్ళని మనం అనకూడదు. ఇప్పుడు నేను పైన చెప్పిన గుర్తులను బట్టి అబద్ధ ప్రవక్తగా నిలబడతారు. ఒకటి, పెళ్లి కుమార్తె వెళ్ళాక పూర్వము అంతక్రీస్తులు వచ్చేదారు. వీరు క్రీస్తు విరోధులు. పెళ్లి కుమార్తె వెళ్ళక పూర్వము అంతక్రీస్తు వచ్చేదారు. వీరు క్రీస్తు విరోధులు. పెళ్లి కుమార్తె వెళ్ళక ముందు వీళ్ళు క్రీస్తు విరోధులు. ఇక్కడ చాలా చోట్ల ఇవి జరుగుతూనే ఉన్నాయి. దేవుని బిడ్డలు వెళ్ళి దేవుడు చెప్పిన సిద్ధాంత ప్రకారంగా, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా నిజమైన దేవుడు ఉన్నాడు, మీరు మారండి అని అంటే వాళ్ళని పట్టుకొని కొడతాం, బైబిల్ కాల్చటం, ఇవన్నీ పూర్వం జరిగేది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది జరుగుతుంది అని అంటే రాకడకి సూచనలని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని మత మార్పిడి చేయడం లేదు. అర్థం చేసుకోవాలి. దేవుడు నిజమైన దేవుని ప్రచారం చేయటం తప్ప? అది తప్పు కాదు. నమ్మితే నమ్ముతారు, లేకుంటే లేదు. ఇంత మాత్రాన కొట్టడం, చంపటం, రకరకాలుగా చేయటం అనేది మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరూ చేయరు. 2, పెళ్లి కుమార్తె పైకి వెళ్ళిన తర్వాత అంతక్రీస్తు వచ్చుననే వ్రాసిరి. ఇందాక పైన పెళ్లి కుమార్తె వెళ్ళిన తర్వాత అంతక్రీస్తు వస్తారని. అంతక్రీస్తు అనగా అత్యదినములో వచ్చువాడని కొందరు ఉద్దేశము. అత్యదినములలో, అత్య అంటే తర్వాత వచ్చే దినములో అని. ఇది సరైనది కాదు. 3వ గుంపు, ఇవి 3 కప్పలు. ఈ 3 కప్పలు ప్రసిద్ధికెక్కినవి. 3 కప్పలు అవి సాతానికి ప్రియమైనవి. ఈ కప్పలు కూడా మోషే కాలంలో కూడా మనం చూసాము. ఈ కప్పలు కూడా దేవుని మీద యుద్ధానికి సిద్ధంగా, ఆరోపణ అధికారికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ 3 కప్పలు కూడా సూచించుతున్నాయి. ఈ 3 కప్పలు కూడా అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతానే అని మనం ఉదాహరణకి అనుకోవచ్చు కూడా. ప్రపంచమంతటా అంతక్రీస్తుని గూర్చి ప్రచారము చెయ్యే శక్తి గలవారు. ప్రపంచమంతటా అంతక్రీస్తుని గురించి ప్రచారం చేయ శక్తి కలిగేవారు. ప్రపంచం, ఈ రాష్ట్రం, ఆ దేశం, ఈ దేశము కాకుండా ప్రపంచం అన్ని దేశాలు కూడా అంతక్రీస్తు కోసం ప్రచారం చేసి అతను ఇచ్చిన ఆర్డర్నే అమలుపరిచేవాళ్ళు, ఆ శక్తిని పుంజుకుని. 2, రాజుల యుద్ధమునకు ప్రేరేపించువారు. రండి, రాజుల యుద్ధానికి రండి మా మీదకి అని ప్రేరేపించేవాళ్ళు. 3, పాతాళం నుండి వచ్చేవారు. పాతాళం నుండి కూడా వస్తారు. చాలా భయంకరమైన మిడతలు పాతాళంలో చాలా ఉన్నాయి. ఈ పాతాళం నుండి వచ్చేవారు కూడా అయి ఉండాలి. 2, భూమి ప్లస్ భూలోక వాస్తవులారా. భూలోక వాస్తవులారా, మీకు శ్రమ, బాగా శ్రమల కాలం దగ్గరికి వచ్చేసింది. నేల చంపించబడి ఉన్నది. ఆదాము కాలంలో నేలపై పిడుగు పడెను. ఆదాము కాలంలో నేలపై పిడుగు పడింది. ఎందుకంటే భూమి శపింపబడినది గనుక పిడుగు భూమిలోనికి దిగినది. అది శపించబడ్డ భూమి కనుక భూలోకానికి దిగిపడినది. ఎందుకు చెప్పించారు? ఆదాము అవ్వ ఇద్దరు కలిసి దేవుని మాటని ధిక్కరించి సాతాను మాటని విన్నందుకు ఆ కోపానికి దేవుడు భూమిని శపించాడు. కానీ సృష్టిని శపించుంటే ఆదాము అవ్వ కూడా ఆ రోజున బ్రతికి ఉండేవాళ్ళు కాదు. అందును బట్టి నరులు చనిపోవుదురు, నరులు రక్తము కారును. ఇది భూలోకానికి దిగును గనక భూమికి శ్రమ. ఇది భూలోకానికి
దిగుతుంది కాబట్టి భూమికి ఎక్కువ శ్రమ. ఏడేళ్ల శ్రమలో పిడుగు మనుషులపై పడగా మనుషుల రక్తము భూమి మీద ఒలుకును. ఈ పిడుగు మనుషుల మీద 7 ఏళ్ల శ్రమల్లో కూడా పిడుగు మనుషులపై పడగా పిడుగులు పడతాయని రాసి ఉన్నది. ఇది మనుషుల రక్తము భూమి మీద ఒలుకును. ఆ రక్తము పిడుగు ఎప్పుడైతే పడుతుందో ఆ రక్తము ఒలుగును గనుక భూమికి ఎక్కువ శ్రమ కలుగుతుంది. అనేకులు సముద్రములో చనిపోతున్నారు. చాలామంది సముద్రాలకు వెళ్ళి ఆ ములిగి ఆ నీటిలో చనిపోతున్నారు గనుక సముద్రమునకు శ్రమ. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నది శ్రమ. సముద్రము యొక్క నీరు రక్తముగా మారుచున్నందున సముద్రములో నీరంతా కలిసి రక్తముగా మారిపోతున్నది. ఉప్పు తయారు కాదు. సముద్రం రక్తంగా మారిపోతే చేపలు పట్టేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలు కాడి ఈ దేశం నుంచి ఆ దేశము ప్రయాణమైపోతున్నారు. వాడల మీద సరుకులు రవాణా ప్రజలు అవి బంద్ అయిపోతుంది. సముద్రము రక్తంగా మారిపోతుంది. అక్కడ చేపలు చచ్చిపోయి వాసన కొడుతుంది. ఇవన్నీ బంధింపు. వ్యాపారము జరుగుట దుర్లభము. ఈ రోజున లక్షల కోట్ల వ్యాపారాలు సముద్రం మీదే జరుగుతున్నాయి. అవన్నీ కూడా బంధింపబడును. దేవుని వాక్యము అన్ని పుస్తకాల్లో గూఢార్థంగా వ్రాయబడి ఉన్నది. ఎప్పుడు కూడా దేవుని వాక్యము డైరెక్ట్గా ఎప్పుడూ లేదు, గూఢార్థముగా ఎన్నో చోట్ల రాయబడి ఉన్నది. కానీ ప్రజలు నమ్మడం లేదు. ఆ కాలము సమయము దగ్గర పడుతుంది. బైబిల్ నిజమని చెప్పే వాతావరణం. కానీ ఇప్పుడే గాజాకు ఇజ్రాయేలు జనం జరుగుతుంది. జకర్యా 1:9 చూస్తే అది జకర్యా పతనం అవుతుందని, ఇజ్రాయేల్ దేశం కూడా పతనం అవుతుందని, దాని మీద వీళ్ళు సైన్యం కూడా ఆ దేశపోలు ఈ దేశంలో వచ్చి ఇంకా యుద్ధాలు ఎక్కువ అవుతాయని, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని ముందే బైబిల్లో రాసి ఉంది. అది గాజా అని ఊరు క్లియర్గా రాసి ఉంది. ఆయన నమ్మకపోతే ఇంక ఎవరు చెప్తారు? ఆలోచించండి కొంచెం. అపవాది రక్షణ నాకు కాదు, మనుషులకు మాత్రమేనని సైతాను తలంపులో ఉన్నది. రక్షణ నాకు కాదు, నాకెందుకు? నేను దేవుడు లాంటి వాణ్ణి, నేనే అన్ని సమస్తాన్ని కూడా పరిపాలిస్తున్నాను. మనుషులకు మాత్రమేనని సాతాను తలంపులో ఉన్నది. అతని ఆలోచన మంచి ఆలోచన కాదు, చెడు ఆలోచన. మనుషులకు ఏర్పాటు చేసిన రక్షణ నాకు కూడా ఉన్నదని సాతానుడు తలంచిన ఎడల అతనికి ఉన్న శిక్ష తప్పును. మనుషులకే రక్షణ ఉన్నది కదా, దేవుని నమ్మాలి కదా అన్న ఆలోచన, నేను కూడా ఆ రక్షణ నాకు కావాలి కదా అన్న ఆలోచన అతనికి ఉంటే అతనికి శిక్ష తగ్గించును దేవుడు. కానీ అతనికి శిక్ష ఎక్కువైపోతుంది. నాకక్కర్లేదు రక్షణ, ప్రజలకే అనటంలోనే ఎక్కువ అవుతుంది. ఆదాముని దేవుడు చేసుకుని దేవునికి ఆర్డర్ ఇచ్చాడు. ఏది ఈ పండు తినకు, ఈ తప్పు చేయకు అని ఇద్దరికి ఆర్డర్ ఇచ్చాడు. తప్పు చేసేంత వరకు కూడా కొన్ని వందల సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తప్పు చేసిన తర్వాత అతను శిక్షించాడు. అలాగే సాతాను కూడా కొన్ని సరిహద్దులు ఉన్నాయి. ఆ సరిహద్దులు మీరితే 7 సంవత్సరాలు దాటినప్పుడు మీరినట్టు అప్పుడు తప్పక అతని శిక్ష విధించబడతాడు దేవుడు. సైతాను కూడా మారు మనసు పొందవలెనని నేను తలంపు దేవునికి ఉన్నది. దేవుడు ఎప్పటిని కూడా ఒక్క మనిషిని కూడా నశింప అవ్వటానికి దేవునికి ఇష్టత లేదు. సాతాను కూడా మారు మనసు పొందితే బహుగా మంచిగా ఉండును. కానీ సాతాను మారు మనసు పొందడం లేదు. అతను నాతో చాలా కొన్ని వందల సంవత్సరాలు స్నేహంగా ఉన్నాడు, అతను అగ్నిగుండంలో పడిపోతున్నాడే అన్న బాధ దేవునికి చాలా ఉంది. కానీ సాతానికి లేదు. సాతాను మారు మనసు పొందితే దేవుడు క్షమించే రక్షించును. సాతాను మారు మనసు పొందితే అతను క్షమించే రక్షించును. విందు పెళ్ళు కుమార్తె అనగా సంఘము పరలోకమునకు ఎత్తబడ తర్వాత అందరికీ వచ్చినట్టుగా విందు ప్రభు తయారు చేసి విందు పెట్టెను. పెళ్లి కుమార్తె పరలోకానికి వెళ్ళిన తర్వాత అడుగు పెట్టినప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడైన యేసు ప్రభుకి
వివాహం అన్నట్టు విందు కూడా అప్పుడే జరుగుతుంది. అలాగే పెళ్లి కుమార్తె సంఘము పరలోకమునకు వెళ్ళగా పెళ్లి కుమారుడైన యేసు ప్రభు తనకున్న అదంతయు అనగా పరలోకములో ఉన్నదంతయు చూపించను. యేసు ప్రభుకున్న ఆస్తి, అంతస్తు, వరాలు, ఆత్మతో సంబంధించిన ఎన్నెన్నో ఇవన్నీ మీకే. ఎందుకంటే భూమి మీద సాతాను పెట్టే శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా తట్టుకొని నన్ను వెరిగి నా దగ్గరికి వచ్చారు కనుక ఇప్పుడు చూడండి మీకు ఎంత ఆస్తి ఉందో. భూలోకం మీద ఏదో సంపాదించాలనుకున్నారు, సాధించాలనుకున్నారు. అవి ఉన్నాయా? ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు మీరు ఆ కష్టాన్ని ఏంటి కష్టపడింది? ప్రార్థించుట. అన్నిటిలోని బలమైనది, శక్తి కలిగినది ప్రార్థన కనుక ఆ ప్రార్థన మీరు చేసి శ్రమల పడి నా దగ్గరికి వచ్చారు పెళ్లి కుమార్తెగా. ఈ ఆస్తి అంతా మీదే, ఈ వరాలన్నీ మీయే అని పెళ్లి కుమార్తె చూసి ఆనందింపచేయను. ఇది విందు కంటే గొప్పది, మనకిచ్చే ఇందు కంటే చాలా గొప్పది. నాకున్న దంతి మీదే అనెను ప్రభు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అతను చెప్పిన సిద్ధాంతాన్ని మనం అమలుపరిస్తే ఇప్పుడు కూడా మనకు అతనుకున్నవన్నీ కూడా మనయే. భూమి మీద 7 సంవత్సరముల శ్రమ, పరలోకమందు 7 సంవత్సరములు ఇందు జరుగును. భూలోకం మీద ఎప్పుడైతే శ్రమలు ఉన్నాయో పరలోకాన్ని కూడా విందు జరుగుతుంది. ఉదాహరణ, ఒక దృశ్యము చూసి వచ్చిన వారు మనకు చెప్పిన అది అర్థము కాదు. పరలోకానికి వెళ్ళి ఒక దృశ్యాన్ని చూసి వచ్చిన వరకు ఎన్ని చెప్పినా కూడా మానవుడికి అర్థం కానివి ఎన్నో ఉన్నాయి. మనము స్వయంగా చూసినప్పుడు అది బాగుగా అర్థం కాగలదు. ఒకళ్ళు చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది. మన కనులారా చూసి చెవులారా విన్నప్పుడు ఆ అర్థాలు మారిపోతూ ఉంటాయి. పరలోకంలో పెళ్లి కుమార్తె విందు ప్రభు శక్తి ఒక్కరోజు అనుభవించగా పరలోకానికి వెళ్ళినప్పుడు అతను చేసే అద్భుతమైన క్రియలు, అతను మనల్ని పెట్టిన విధానము ఒక్కరోజు మనకు చూడగా రేపు ఇంకా నూతనమైనవి అనంతకాలం వరకు అనుభవించుతూనే ఉందుము. ఇక జీవితంలో దానికి జబ్బులు కానీ, మరణాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అది కానీ ఇది కానీ ఉండదు. జీవితంలోని ఎప్పుడూ ఆనందమే. అయితే ఈ లోకంలో మాత్రం మనం శ్రమ పడాలి. ఎందుకు శ్రమ పడాలి? దేవునికి పూర్తిగా స్తుతించలేకపోవటం, దేవునికి పూర్తిగా ప్రార్థించలేకపోవటం. అలా చేసిన రోజున సాతానుకు లోకు గనక సాతాను మనకు శ్రమ మీద శ్రమ, బాధ మీద బాధ పంపుతూ ఉంటాడు గనక ఆ శ్రమ. కానీ దేవునికి పూర్తిగా మనం ఎడతెగగా ప్రార్థన చేస్తే భూలోకం మీద కూడా శ్రమని దేవుడు తీసేస్తాడు. అలాగూ దేవునితో లీలమైపోదుము. అవగాయించంత విశ్వాసం ఉంటే కొండపోయి సముద్రమునో పడునని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఆవకాయ గింజకే పోల్చారు. ఇంకో గింజకు పోల్చవచ్చు కదా. ఆవకాయ గింజ చిన్నది, అది సూది పెట్టి పొడిచిన లోనకి దిగనది, గట్టిది. అందుకని మన హృదయం కూడా విశ్వాసము, నమ్మకంగా పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆ సూది ఆవకాయ గింజకి దిగలేనంత గట్టి విశ్వాసం మనలో ఈ భూలోకం మీద సంపాదించుకోవాలి. కానీ ఆవగాయింత చిరుపాపం ఉన్న వధువు సంఘములో ఉండరు. వధువు సంఘానికి ఎత్తబడరు. వాళ్ళు మళ్ళా 2వ దాంట్లోనో 3వ దాంట్లోనో ఎత్తబడరు. తర్వాత అంతస్తులో తగ్గిపోతూ ఉంటాయి. అందుకని సిరిపాపము కూడా అవగాహించేంత సిరిపాపము వధువు సంఘానికి, పెళ్లి కుమార్తెకి ఉండకూడదు. అరణ్యం అనగా అన్ని కీడులే. ఆ అరణ్యములో అన్నియో కరువు, కష్టములు. అరణ్యములో ఏమి దొరుకుద్ది? ఏమీ దొరకదు. చెట్లు, శ్యామలు, రాళ్ళు, గుట్టలు ఉంటాయి. అన్ని శ్రమలే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్ళాలి, ఆహారం తీసుకెళ్ళాలి, అన్నీ తీసుకెళ్ళాలి. అంత శ్రమ అరణ్యం అంటే. మగ శిశువును కనిన స్త్రీ యొక్క సంతానము వెళ్ళాను. మగ శిశువుని కనిన స్త్రీ యొక్క సంతానము వెళ్ళాను. దేవుడు ఆ స్త్రీ సంతానమును ఆ అరణ్యమందు పోషించను. దేవుడే ఆ అరణ్యములో ఆ స్త్రీని, ఆ సంతానాన్ని పోషించును. ఇదే దాగుకొను చోటు. 7 సంవత్సరముల శ్రమల సాయ అయిన సైతాని అయినను, అంతక్రీస్తు అయినను, అబద్ధ ప్రవక్త అయినను, మారు మనసు లేని వారునైనా ఆ స్థలమునకు వెళ్ళరు.
దేవుడు పోషించే ఆ అడవి స్థానములో అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను క్రియలు వాళ్ళ వైపు ఉన్నవాళ్ళు ఆ స్థలానికి వెళ్ళటానికి అర్హత లేదు. ఎందుకు ఆ స్థలమున వారి తెలియదు. ఆ స్థలము వాళ్ళకి తెలియకుండా దేవుడు దాచిన స్థలము. మన పాపాలు జబితా అంతా సాతానుకు బాగుగా తెలుసు. ఎప్పుడు పడితే అప్పుడు మనం చేసిన పాపాలు, మనం చేసిన అక్రమాలు, మనం చేసిన మోసాలు, దగాలు అన్నీ కూడా సాతాను రికార్డు చేస్తూనే ఉంటాడు. ఎందుకని? ఇప్పుడే ఈ లోకములో దేవదూతలు, దేవుని దేవదూతలు, సాతాను దూతలు, అవి అంతక్రీస్తు దూతలు, గోగు మాగోగు అన్న సైన్యము ఎవరి పుస్తకాలు వాళ్ళు తీసుకొచ్చి మంచిలాగాను చెడుగాను రాసుకొని వెళ్తారు కనుక అన్ని సాతానికి తెలుసు. అది కూడా దేవుడు సెలవిస్తేనే వానికి తెలియను, లేకపోతే తెలియదు. అది కూడా దేవునికి దేవుడు సెలవు ఇవ్వాలి. సెలవు ఇవ్వకపోతే అవి అంతటితో మర్చిపోతాడు. ఎందుకంటే 24 గంటలు సాతాను చేసే గొప్ప అనే పరుగులు ఎత్తిస్తున్నారు. అసలైన దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. అసలు ప్రార్థన చేయమని కొన్ని సంఘాలు చెప్పడం లేదు. అది వీళ్ళు అసలు ప్రార్థన చేయక్కర్లేదు, వీళ్ళే ఈ ప్రార్థన చేయి అని అంటారు అన్న బాధ కొంతమందిలో ఉంది. అది ప్రార్థన చేయక్కర్లేదనే వాక్యరూపుడిగా చెప్పి పంపించేయటం అనేది కాదు. కానీ దేవునికి ఇష్టమైనది కావాలా, ఇంకా చెప్పాలంటే రాయిబారితనంగా దేవునితో మాట్లాడే విషయం కూడా కావాలి. ఉదాహరణ, ఇర్మియాను దేవుడు దాచిపెట్టాను కనుక దేవుడు దాచిపెట్టిన వాడిని ఎవరు కనుగొనలేరు. ఇర్మియాని దాశాడు. అలాంటి ఇర్మియాని చిన్నప్పుడే అక్కడ చంపేసేవాడు. అందుకని అతను దాశారు దేవుడు, ఎవరు కనుక్కోలేకపోయారు. వీరు పెళ్లి కుమార్తె వరుసలో లేకపోయిన వారికి శ్రమలు లేవు. పెళ్లి కుమార్తె వరుసలో లేకపోతే ఈ లోకంలో శ్రమలు ఎక్కువగా ఉండవు, కానీ ఉపయోగం ఉంది. పైకి వెళ్ళినప్పుడు అంతస్తులు కావాలి మనకి. అది కావాలని కోరుకొని ఉండాలా. ఈ రోజున ఏమీ చదువుకోలేని వాడు, పారబట్టుకొని వ్యవసాయం చేసేవాడు, కూలి పని చేసుకునేవాళ్ళు, అయ్యో నా తల్లిదండ్రులు మంచిగా నన్ను చదివించుంటే ఏసీ రూములో ఉండి నేను ఉద్యోగం చేసుకున్నామని ప్రతి మానవుడికి ఆ ఆలోచన లేని మానవుడే లేడు. అయితే ఈ రోజున ఈ లోకంలో కూడా రేపొద్దున ఎక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో బోధకులు చెప్పారు, బైబిల్ చెప్పింది, అయినా నేను మారలేదే అని ఎన్ని సంవత్సరాలు ఇక్కడైతే కొద్ది సంవత్సరాలు అక్కడ తరతరములు కూడా శిక్ష బాధ అనుభవిస్తారు. ఆత్మ జీవితంలో అంతస్తు పోగొట్టుకున్నాము అని అనుకొనిరి. అయితే ఎత్తబడిన వారితో వీరు అనగా క్రీస్తు విడిచిపెట్టబడిన వారు, అంత క్రీస్తులో ఉండిపోయిన వారు, క్రీస్తుకి పిలవకుండా ఉండిపోయిన వాడు, వాళ్ళలో ఇంకా పాపాలు, ద్వేషాలు, కక్ష కారుణ్యాలు యేసు ప్రభు దేవుడు కాదని తర్వాత నమ్మనట్టు ఉండేవాళ్ళు, వారు సమానులు కారు. అయితే వీరికి కూడా ఒక విధమైన మహిమ శరీరం ఉన్నది. 14 పక్షిరాజు వంటి 2 రెక్కలు ఆమెకు ఇవ్వబడిను. ఇవికి 2 రెక్కలు ఆమెకి ఇవ్వబడిను. ఎవరికి? ఆ స్త్రీకి. డేగ పక్షిలాగా ఉన్న సాతానుకు తెలియకుండా ప్రభు దాచును. ఈ స్త్రీని ఆ డేగంతా స్పీడ్గా ఉన్న సాతాన్, అతను కూడా మంచి స్పీడే, అయినా దేవునికి అంత కాదు. రెక్కలు భూలోకంలో భక్తులైన వారుగా ఉండి రక్షణ రాకముందు నుండి వారైనను అప్పుడప్పుడు దేవుడు వారికి రక్షణకు మహిమ కొంత చూపించును. రక్షణ అనగా ఈ ప్రపంచము అంతమైపోయేసేవాడు. ఆదాము కాలము నుంచి రక్షణ కాలము, అంటే రక్షణ కాలము చివరి లాస్ట్ కాలము. భక్తులైన వారు ఉండి రక్షణ రాకముందు నుండి వారైనను, రక్షణ రాకముందు నుండి వారైనను, లాస్ట్ వరకు వారైనా, మధ్యలో ఉండి వారైనను అప్పుడప్పుడు దేవుడు వారికి రక్షణ మహిమ కొంత చూపించిన. లాస్ట్ టైంలో ఏమి జరుగుతుంది చూడండి అని చూపిస్తూ ఉండును. 1 హానోకు, 2 ఏలియా, 3 పిలుపు. 1 హానోకు, 2 ఏలియా, 3 పిలుపు. పౌలు, ఈ హెజ్కేలు మొన్నకు వారికి ఇది హగపరచబడిన ఈ 5 కూడా వివరంగా దేవుడు చూపించాడు. ఆ రక్షణ నూతన యెరూషలేమునకు కాదు కానీ అక్కడక్కడ ఎక్కడెక్కడ తీసుకొని వెళ్ళుట, వేరికి పరిగిలాగా 7 సంవత్సరాల కష్టకాలంలో తీసుకొని వెళ్ళుట. విషయ 41లో ఉన్నది.
ఇదే అనగా రెప్షన్ అనగా పైకి వెళ్ళుటే, రెప్షన్ ఇదే, రెప్షన్లో ఒక భాగము. రెప్షన్ అనగా లాస్ట్ కాలం, అందులో ఇది ఒక భాగము. మిక్కిలి బలహీనతలో ఉండేవారు, బాగా బలహీనత, దేవుని యందు దృష్టి లేక బలహీనత సంపాదించుకున్నవాళ్ళు తమ హృదయమును శుద్ధి చేసుకుంటే వారు సువార్తలు హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండాలి, అన్నీ శుభ్రం చేసుకొని ఉండాలి. అందరూ మేము బోధకులమే, బైబిల్ చదివినంత మాత్రాన, వాక్యాన్ని చెప్పినంత మాత్రాన, ఈ రూపంగా ఉన్న మాత్రాన వాళ్ళందరూ కూడా బోధకులు అని అనుకుంటారు, కానీ కానే కాదు. ఇందువరకు దేవుణ్ణి పూర్తిగా స్తుతించి ఉండాల. మిక్కిలి బలహీనతో ఉండేవారు తమ హృదయమును శుద్ధి చేసుకుంటే వారు సువార్తను అందుకునేవాళ్ళు అయి ఉండాలి. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. మరి మీరందరూ చక్కగా 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము పార్ట్ 5 మీరు విన్నారు. విని మీరందరూ తప్పనిసరిగా షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రిప్షన్ చేసి అందరూ కూడా దేవుని దీవెనలు పొందండి. స్తోత్రం నాయన. ఎవరైతే నా ప్రభా ఈ పని చేస్తారో ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ రాకడ గుర్తులు నా ప్రభా క్లియరింగ్గా మీరే బోధిస్తున్నారు కదా, అదే విని మనం దీవించి ఆశీర్వదించమని యేసు నామమున జరుగుతున్న తండ్రి. ఆమేన్. ఎన్ని నిమిషాలు?